వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఛానల్. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో హిందువుల దశాబ్దాల కళ నెరవేరింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పులకించిపోయారు. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఇటీవల జ్ఞానవాపి వివాదానికి సంబంధించి కీలక తీర్పు వెలువడింది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవచ్చు అంటూ ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా జ్ఞానవాపి మసీదు మందిరంపై వివాదం నడుస్తున్నప్పటికీ కోర్టు తీర్పు తర్వాత ఈ అంశం మరింత ప్రాచుర్యం పొందింది. మసీదులో పూజలు ఎందుకు అనుమతించారు, అసలు వివాదం ఏమిటన్న చర్చ మొదలైంది. ఇంతకు జ్ఞానవాపి మసీదు ఎక్కడుంది, వివాదం ఎలా మొదలైంది, అయోధ్యలో దాదాపు 4 దశాబ్దాల క్రితం ఏం జరిగిందో, తాజాగా వారణాసిలోనూ అలాంటి ఘటన ఏర్పడింది. బాబ్రీ మసీద్ వివాదంలో రామ జన్మభూమి కాంప్లెక్స్లో పూజలు చేసుకోవచ్చు అంటూ అయోధ్య జిల్లా కోర్టు సరిగ్గా 37 ఏళ్ల క్రితం తీర్పు ఇచ్చింది. ఇప్పుడు వారణాసిలోనూ కూడా ఇదే తరహా జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవచ్చు అంటూ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. జ్ఞానవాపి మసీదు వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు అంటూ హిందూ సంఘాలు వాదిస్తూ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపట్టింది. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంగణంలో గతంలో ఓ భారీ హిందూ దేవాలయం ఉండేది అంటూ వారణాసి జిల్లా కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వివాదాస్పదంగా ఉన్న మసీదు నేలమాలిక వ్యాస్ కా తెహ్కానా ప్రాంతంలో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ తీర్పుతో హిందూ పక్షాలకు పెద్ద విజయం లభించినట్టుగా అయ్యింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం బోర్డు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే ఈ కేసు విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నో చెప్పింది. ఏదైనా ఉంటే కింది కోర్టులో తేల్చుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ జ్ఞానవాపి మసీదు చరిత్ర విషయానికి మనం వెళ్ళినట్లయితే కాశీలోని అత్యంత పవిత్రమైన పురాతన శివాలయాన్ని ఔరంగజేబు పడగొట్టి ఆ ఆలయ గోడలపై మసీదు నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తూ వస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరేలా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఇక స్పష్టం చేసేసింది. 1993 వరకు మసీదు ప్రాంగణము దక్షిణ భాగంలో ఉన్న బేస్మెంట్లో ఉన్న విగ్రహానికి పూజలు జరిగేవని హిందూ సంఘాలు గతంలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే 1993 డిసెంబర్ తర్వాత ఎలాంటి కారణం చూపకుండానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము జిల్లా యంత్రాంగం ఈ పూజలను నిషేధించాయని హిందూ పక్షం చెబుతోంది. ఈ క్రమంలో వారణాసి కోర్టు తీర్పు సంచలనంగా మారింది. అయోధ్యలో దశాబ్దాల నాటికల నెరవేరింది. రామమందిరం ప్రారంభమైంది. ఇదే తరహాలో వారణాసిలో మళ్లీ పూజలు మొదలు కావడం సంతోషాన్ని ఇచ్చింది అంటూ హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.